పెదపొడి మండలంలో గల 2 చెరువుల్లో సహజ మత్స్య సంపదపై హక్కు కోసం గ్రామ మత్స్యకారులు జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషబాబ్జీ, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారెడ్డి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా మత్స్యకారుల వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు బాడితి మాని శివనారాయణ మాట్లాడుతూ, గత 50 సంవత్సరాలుగా పెదపొడి చెరువుల్లో సహజ మత్స్య సంపదపై సుమారు 270 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని అన్నారు. 2011లో మండల రక్షిత మంచినీటి సరఫరా పథకం కొరకు ఈ చెరువులను కేటాయించారని, అందుకు తాము అభ్యంతరం చెప్పడం లేదన్నారు. సహజంగా పెరిగే మత్స్య సంపదపై తమ హక్కు కొనసాగించాలని కోరుతున్నామని అన్నారు. దీనిపై గత చాలా కాలంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించామని అన్నారు. స్థానిక అనపర్తి శాసనసభ్యులు నలిమిలి రామకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ తీర్మానం కొరకు లేఖ రాయడం జరిగిందన్నారు. జిల్లా పరిషత్ వారు తమకు అనుకూలంగా తీర్మానం చేసి ఉత్తర్వులు ఇప్పించాలని కోరుతున్నామని అన్నారు. దువ్వా శేషబాబ్జీ సారథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ కు విన్నవించగా మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అక్కడే ఉన్న మత్స్యశాఖ అధికారులు సానుకూలంగా స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముంతా రామకృష్ణ, దుంగ అప్పారావు, బండి సన్ని, శెట్టి వెంకటరమణ, పాలిక శివ, దుంగా శివనారాయణ, కక్కల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు నాయకులు కె సత్యరాజు, పలివెల వీరబాబులు సంఘీభావం తెలిపారు. కాబట్టి మా 230 కుటుంబాలు రోడ్లు పడ్డాం. జీవనోపాధి ఈ మామూలు చేపలు పట్టుకుని చేసుకుంటూ మా జీవనం కొనసాగిస్తున్నాం. సాధారణంగా సిపిడబ్ల్యూ స్కీమ్ తిరుపతికి రావడం వల్ల మాకు రోడ్లు పడవలసి వచ్చింది. అదేవిధంగా ఈ సమస్యను గ్రామంలో పంచాయతీ సెక్రటరీ గారికి కానీ, ఎండిఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారి వరకు కూడా తీసుకొస్తున్నాం అప్పట్లోని. అదేవిధంగా గతంలో కూడా మత్స్యశాఖ మంత్రి పచ్చిపడి పుల్లారావు గారిని, చంద్రబాబు నాయుడు గారు మత్స్యశాఖ సమావేశం జరిగింది హైదరాబాద్లో. ఆ సమావేశంలో కూడా కమిషనర్ గారు కూడా ఇచ్చాం 2015 సంవత్సరం. అదేవిధంగా అదే రోజు చంద్రబాబు నాయుడు కూడా క్యాంప్ కార్యంలో ఉన్నారంటే రిప్రజెంటేషన్ ఆ తారీఖున ఇచ్చాం 23వ తారీఖు 2015 చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తే సరేండి వెళ్ళండి మీ పని అయిపోతామా అన్నారు. కానీ మాకు ఏ విధమైన పరిష్కారం కూడా జరగలేదు అప్పటి నుంచి కూడా. కాబట్టి సిపిడబ్ల్యూ స్కీమ్లో నష్టపోయిన మేము సిపిడబ్ల్యూ స్కీమ్ వ్యతిరేకం కాదు, శాశ్వతంగా పెరిగిన చేపల 3 సంవత్సరాలకు ఒకసారి పట్టుకోవడానికి, 2 సంవత్సరాలకు ఒకసారి పట్టుకోవడానికి మేము నష్టపోయాం. కాబట్టి ఆ చెరువులు మాకే ఇవ్వాలని కోరుకున్నాం. అదేవిధంగా జిల్లా పరిషత్ అండర్లోకి వెళ్ళింది కాబట్టి చెరువు జిల్లా పరిషత్ అధ్యక్షున ఒక తీర్మానం జీవో కాపీ వాళ్ళ సాగి నష్టపోయింది వాళ్ళే పట్టుకోవడానికి, శాశ్వతంగా పట్టుకోవడానికి అర్హులని మాకు ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి. ఎప్పుడు పట్టుకున్నా శాశ్వతం పట్టుకోవడానికి ఒప్పించవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి విలేకరులకి మీరందరూ కూడా మా సంఘ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చెందినటువంటి మత్స్యకార కుటుంబాల వల్ల అక్కడ ఉన్నటువంటి చెరువులో నెట్టే చేపలు పట్టుకోవడం, దాని ఆధారంగా జీవించడం 40 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ దాని మీద ఆధారపడి ఉన్నారు. పంచాయతీకి ఎట్టే నీరు చెల్లిస్తారు. వీళ్ళు ఆ విషయంలో నెట్టే కరెక్ట్గానే ఉన్నారు. పంచాయతీ కూడా ఏం అభ్యంతరం లేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య ఏంటంటే మంచినీటి చెరువు కింద దానికి ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి గవర్నమెంట్ అనుమతించింది. ఆర్డబ్ల్యూఎస్ ఏంటంటారంటే మేము మంచినీటి పథకానికి తీసుకున్నాం కాబట్టి ఇంకా చేపలు పట్టడానికి లేదని అంటారు. ఏ చెరువైనా మంచినీటి చెరువైనా సరే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు ఎక్కడైనా సరే, మీరు ఉదాహరణకు బండూరు తీసుకోండి, లేదు దూరంగా తీసుకోండి, ఎక్కడైనా సరే ఆ చెరువులో ఉన్న నీటిని యథాతథంగా తాగడానికి ఇవ్వరు. దాన్ని తీసుకొని శుభ్రం చేసి శానిటేషన్ చేసి ఇస్తారు. అలాగే ఇవి కూడా ఇస్తారు. దానికి వాళ్ళకి ఏంటి అభ్యంతరం అవసరం లేదు. అది వచ్చినంత మాత్రం చేపలు పట్టడానికి వీళ్ళని అభ్యంతరం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. పంచాయతీ వీళ్ళకి అనుకూలంగా తీర్మానం చేసింది. ఎంపీడీఓ వీళ్ళకి సానుకూలంగా లెటర్ రాశారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే, ఆయన కూడా వీళ్ళ పట్ల సానుకూలంగా ఉన్నాడు. కలెక్టర్ లేఖ రాశారు. ఎవరు వీళ్ళ పట్ల వ్యతిరేకంగా లేరు. కాకపోతే గ్యాప్ ఇది అంతే. అందుకని కలెక్టర్ గారు దీన్ని అర్థం చేసుకుని వీళ్ళకి యథావిధిగా పాత పద్ధతుల్లోగా వీళ్ళు చేపలు పట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారు కోరుతున్నారు.